శ్రీశైలేశయాపాత్రం దీభక్త్యాదిగుణాన్నం యతీంద్రవణం వందే బ్రహ్మజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామన మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుపదాంబుజగ్మోహృతనాథునాయ మేనే అస్మద్గురో భగవతో సదేకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీకులం ప్రణమామి మూద్రా భూతం సరశ్చ మహదాహ్వయవట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం తత్వేన యశ్చిదతి స్వతస్వభావః భోగాపవర్గతదుపాయ గతిరుదారः తం దర్శయన్ రమణీతపురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ హంసై షడ్భిः సమాకీర్ణం నాంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రేయస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం చైత సర్వకిల్బిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యః పురుషార్థోపపాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవః వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మయన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యాశిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తబలపంకజ సంగమాయ తేతో మమ స్పృహయతే కిమతః ఫలేన నో చేన్మమాపి యతిశేఖర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విదేయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 19వ అధ్యాయం చదువుకుంటున్నాం. ఈ 19వ అధ్యాయంలో ఉన్నటువంటి 80 పైచిలుగు శ్లోకాల్లో మనకి 86 శ్లోకాల్లో 26వ తేదీ వరకు మన 54 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం అనమాట. ఇంకొక 30 శ్లోకాలు ఉన్నది. అది అనేకంగా ఈరోజు పూర్తి చేసుకోగలుగుతాం అనుకుంటున్నాను. తర్వాత మనకి 54 శ్లోకాల్లో ముఖ్యంగా ప్రహ్లాదుని విష్ణు పరత్వం వలన అతని యొక్క తండ్రి అయినటువంటి హిరణ్యకశిపునికి చాలా ఆగ్రహం వస్తుందన్నమాట. దాని తర్వాత అతన్ని అనేక విధాలుగా హింసించడము, ఆ తర్వాత గురువులు తీసుకొని పోయి ఆయనకి సరైన విద్యను నేర్పించడము, తర్వాత మరలా ఒకసారి హిరణ్యకశిపుడు దగ్గరికి ఆ గురువులు వచ్చి ఈ విధంగా ఏ ఏ విద్యనైతే అతనికి అవసరమో, అంటే రాజులు ఎలా ఉండాలి, శత్రువులతో ఎలా ఉండాలి, మిత్రులతో ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా న్యాయశాస్త్రం ఇవన్నీ కూడా చాలా చక్కగా నేర్పించాను అని చెప్పడం జరుగుతుంది అనమాట. గృహీత నీతి శాస్త్రస్తే పుత్రో దైత్యపతి కృత ప్రహ్లాద తత్వతో వేతి భార్గవేణ యదీరితం. ఈ విధంగా చెప్పిన తర్వాత నీతి శాస్త్రం పూర్తిగా నేర్చాడు. అన్నీ చెప్పిన తర్వాత అందులో శుక్రాచార్యులు బోధించినటువంటి తత్వాన్ని హృద్గతం కావించుకున్నాడని చెప్పడం. ఆ మాటలు విన్నటువంటి హిరణ్యకశిపుడు కుమారుణ్ణి పిలిపించడం అనమాట. పిలిపించి నీవు నేర్చుకున్నటువంటి విద్య ఏమిటి, అందులో ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు వేస్తాం, అంటే సిలబస్ ప్రకారంగా కొన్ని అడుగుతాడనమాట. మిత్రేషు వర్తేత కథం హరివర్గేషు భూపతి ప్రహ్లాద త్రిషు కాలేషు మధ్యస్థేషు కథం చరేత్ అంటే 29వ శ్లోకంలో అడుగుతాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాద, భూపాలుడైనటువంటి రాజు మిత్రుల పట్ల ఎలా వ్యవహరించాలి, శత్రువుల పట్ల ఎలా మెలగాలి, 3 కాలాల్లోనూ మధ్యస్థుల విషయంలో ఎలా ప్రవర్తించాలి, అంతేకాకుండా మంత్రుల యందు, అమాత్యం యందు, అంతఃపురానికి వెలుపల ఉండే సేవకుల యందు, అంతఃపురంలో ఉండేటువంటి రాజభటుల యందు, గూఢచారుల యందు, పుర ప్రజా సమూహముల యందు, బలవంతంగా దాసులుగా చేయబడ్డ కింకర్ల యందు, తదితరుల యందు రాజు ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ అడుగుతాడనమాట. ఇంకా కూడా కృత్య అకృత్య విధానేషు దుర్గ ఆటవిక సాధనే ప్రహ్లాద గత్యతాం సమ్యక్ తదా కంటక శోధనే. అంటే చేయదగిన వాటి అంటే సంధి,
చేయతగని వాటి ఎందు అంటే విగ్రహము వాటి విధానములందు కోటలను స్వాధీనపరచుకుంటే ఎందు ఆటవికులను లోబరుచుకుంటే ఎందు కంటకప్రాయులైన హరిశోర వర్గాలను ఏది పారవేటేందు రాజు ఎలా చక్కగా ప్రవర్తించాలో చెప్పు అని అడుగుతానమాట. ఇవన్నీ విన్న తర్వాత ఒకవేళ ఇంకా ఏదన్నా ఉంటే కూడా నీవు చదివిన విషయాలు అవి కూడా నాకు తెలపమని చెప్తాను. ఇవన్నీ విన్న తర్వాత ప్రహ్లాదుడు చాలా వినయంగా తండ్రితో చెప్తా ఉంటాడు, నాకు గురువులు అన్నీ కూడా నేర్పించారు, దాంట్లో కొంచెం కూడా సందేహం లేదు, నేను సకలం గ్రహించాను. అయితే ఒక విషయము, ఈ నీతి మంచిది కాదని అభిప్రాయం అంటారనమాట. అంటే ఏమిటి? తాను నేర్చుకున్నదంతా కూడా సరైనది కాదు అనేటువంటి అభిప్రాయంతో చెప్తాను. మరి ఏమిటి అసలైన విద్య? అప్పుడు చెప్పుకుంటూ వస్తానమాట. ఈ విధంగా నీవు కోప్పడకు, అందులో నీవు ఈ సామోపాయము, దాన విధానము, భేదదండోపాయాలు, ఈ ఉపాయాలన్నీ కూడా నాకు బోధించబడ్డాయి. కానీ ఇవన్నీ కూడా మిత్రాదులను తన వశంలో ఉంచుకోవడానికి చెప్పబడ్డ మార్గాలు. మిత్రాదులను తమ వశంలో ఉంచుకోవడానికి. అంతే కదండి. మనం సామదాన వేద దండోపాయాలు అన్నీ కూడా మనం ఒక్కొక్క ఆయుధాన్ని ప్రయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకని? మనల్ని మనం ఇతరుల్ని వశంలో పెట్టుకునేందుకు అన్నమాట. అందుకని ఎన్నో రకాల ఉపాయాలు మనం ప్రయోగిస్తూ ఉంటాం. కానీ అవన్నీ కూడా నాకు సరి అయినది కాదు అనిపిస్తుంది అంటారు. ఎందుకని? ముఖ్యంగా సర్వప్రాణి హృదయాంతర్గతుడు జగన్నాథుడు, జగన్మయుడు, పరమాత్మ అయిన గోవిందుడు అంతటా అన్ని భూతాల్లోనూ ఉండగా వీరు మిత్రులు వీరు అమిత్రులు అనే మాట ఎందులకు? చాలా చక్కగా చెప్తానమాట. అంటే ఏమిటి? అందరిలోనూ ఆ విష్ణుమూర్తియే ఉన్నప్పుడు వీడు మిత్రుడు వాడు శత్రువుడు అనేది ఏమున్నది? అందరూ మన వాళ్ళే అనుకోండి, మన బంధువర్గమే, మన సంతానమే. ఉదాహరణకి మన సంతానమే అనుకోండి. దాంట్లో మనకి ఎవరైనా ఇష్టమైన వాళ్ళు అయిష్టులు ఉంటారా? ఉండరు. అందరూ మన వాళ్ళే. అలాగే విష్ణుమూర్తి అందరిలో ఉన్నప్పుడు అదే విష్ణుమూర్తి మరి వాడి మిత్రుడు వీడి శత్రువు అనేటువంటి ఉంటుందా? అలా ఉండదు కదా. కాబట్టి నాకు భగవంతుడైన విష్ణుడు నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, ఇతరులెందు ఉన్నాడు. ఎటు చూచినా అటు అతడు అవి ఉంటే వీడు నాకు మిత్రము, వాడు నాకు శత్రువు అనే భేదం ఎక్కడా అని చెప్పి అంటారనమాట. అయినా కూడా దుష్టములైన కర్మలకు సంబంధించిన నీతి శాస్త్రాది వాక్య విస్తారాలతో ఏం ప్రయోజనం? అవంతా కూడా అవిద్యతో నిండి ఉన్నటువంటి కార్యాలను ప్రయత్నం చేయడం వల్ల ఏమి లాభం? చాలు ఆత్మానందం కోసం ప్రయత్నించడం కర్తవ్యం. తదేభి అలం అత్యర్థం దుష్టారంభోక్తి విస్తరై అవిద్యాంతర్గతై యత్న కర్తవ్యత శోభనే. కాబట్టి అవిద్య అంటే ఏమిటి అని చెప్తున్నాం. ఆ తర్వాత అవిద్య అంటే ఏమిటి? అసలైన విద్య ఏది? అసలైన విద్య అనేది తత్కర్మ ఎన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్య అన్యా శిల్ప నైపుణం. మనం నేర్చుకునే ఈ విద్యలు అన్నీ కూడా ఎటువంటి విద్యలు? ఏదో ఉదర పోషణార్థం, అంతేగాని వేరే ఏమీ లేదు దాంట్లో. కాకపోతే ఒకడికంటే ఒకడు ఎక్కువ చదువుతాడు, వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు, వాడికి తొందరగా ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగంలో జీవితం అంతా గడిచిపోతుంది. తర్వాత ఏమవుతుంది? ఏమవదు. తర్వాత రిటైర్ అవుతారు, నెమ్మదిగా కాలగర్భంలో కలిసిపోతుంటాం. ఇదే అన్నమాట. కానీ దీనికే మనం ఏదో విద్య నేర్చుకున్నాము ఆహా ఓహో అని గర్వపడటం ఎందుకు? ఇదంతా కూడా అవిద్య, ఇది విద్య కాదు. మరి అసలైన విద్య ఏమిటి? మరి ఇన్ని నేర్చుకొని మనం ఎంతో గర్వపడుతున్నాం. ఒకరు ఐఏఎస్ అవుతారు, ఒకరు ఐపీఎస్ అవుతారు, వాళ్ళకు ఉండే గర్వం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళని కన్న తల్లిదండ్రులకు వాళ్ళకంటే కూడా ఎక్కువ గర్వపడుతూ ఉంటారు. ఒకరు ప్రెసిడెంట్ అవుతారు, ప్రైమ్ మినిస్టర్ అవుతారు. మరి ఇదంతా ఏమిటి? వాళ్ళ నైపుణ్యం చూపెట్టేందుకు ఒక అవకాశం అన్నమాట. వాళ్ళ నైపుణ్యం చూపెట్టేందుకు ఒక అవకాశం, అంతేగాని ఇతర విద్య కేవలం శిల్ప చాతుర్యం కొరకే, ఇతర కర్మ వృధా ప్రయాసం కొరకే. కాబట్టి అసలైన విద్య అనేది ఏది? బంధహేతువు కాని కర్మయే కర్మ అనబడుతుంది. బంధహేతువు కాని, హేతు అంటే ఏమిటి? కారణం. బంధ అంటే ఏమిటి? మనల్ని బంధించేటువంటి, మనం చేసేవన్నీ కూడా బంధించేవి అన్నమాట. కానీ అట్లా బంధించకుండా ఉన్నటువంటి విద్య ఏదైనా ఉంటే అదే నిజమైన విద్య. తత్ కర్మ యత్ న బంధాయ. తత్ కర్మ, అదే కర్మ, నిజమైన కర్మ. ఏమి కర్మ? యత్ న బంధాయ,
వంద హేతువు కాని కర్మయే కర్మ అనబడుతుంది. మోక్షానికి ఉపయోగించే విద్యయే విద్య అనబడుతుంది. ఇతర కర్మ అంతా కూడా వృధా ప్రయాసం కొరకే, ఇతర విద్య కేవలం శిల్పచాతుర్యం కొరకే. కాబట్టి మహాభాగా, నీతి శాస్త్రాదులలో వచ్చే సారాన్ని నేను సారరహితంగా తెలుసుకొని ఉత్తమైన సారాన్ని నీకు శిరస్సు వహించి నమస్కరించి చెప్తున్నాను అని చెప్తాడు. తదేతద్ అవగమ్యాహం అసారం సారముత్తమం. నిశామయ మహాభాగ, నిశామంటే విను, ప్రణిపత్య బ్రవీమితే, నీకు నమస్కరించి చెప్తున్నాను. న చింతయతి కో రాజ్యం కో ధనం నా అభివాంచతి తదాపి భావ్యమేవైతదుపయం ప్రాప్యతే నరైహి. నిజంగా రాజ్యం పాలించాలని ఎవరికి ఉండదండి, డబ్బు సంపాదించాలని ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. బంగారం ఎంత ధర పెరిగినా కూడా ప్రతి ఒక్కరి మనసులో బాధ ఉంటుంది. అయ్యో మనం కొనుక్కో, అంతవరకు కూడా మనం ఏం పెద్దగా దాని గురించి ఆలోచించి ఉంటాము. అబ్బా రేటు పెరిగిపోతుంది అంటే, లేట బాగా తక్కువ ఉండేటప్పుడు మనం ఏమన్నా కొనేసుకున్నాం ఆ కేజీలు లేదు, అయినా బాధ అనమాట. అయ్యో మనకి అందుబాటులో లేకుండా పోయింది అని. అందుబాటులో ఉన్నప్పుడు కూడా మనకి, అందుబాటులో అంటే ఏమిటి, మన ఆర్థిక పరిస్థితి అలాగే ఉంటుంది, అది పెరిగిపోతూ ఉంటుంది. కాకపోతే ఒకటి, కాస్త మధ్యతరగతి కుటుంబాలకు ఒక సౌకర్యం ఏంటంటే, కాస్త ఉన్నది ఏదో పాతది ఏదో బయటికి పంపిస్తే కాస్త 4 రూపాయలు వస్తుంది, ఎక్కువ వస్తుంది, అంతే తేడా. కాబట్టి ఇలా రాజ్యాలు చేయాలని మాత్రం ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. రాజ్యాలు పరిపాలించే మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్కి ఉంటుంది ప్రెసిడెంట్ అవ్వాలని, ప్రెసిడెంట్కి ఉంటుంది అమెరికా ప్రెసిడెంట్ లాగా మొత్తం ప్రపంచాన్ని శాసించాలని ఉంటుంది. అలా కోరికలకి హద్దు ఉంటుందండి, దానికి ఒక హద్దు అంటూ ఉండదు. మనం ఒకటి సాధించిన తర్వాత ఇంకా ఏదో ఇంకా పైకి పోవాలి, ఇంకా సాధించాలనే కోరిక బలంగా ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరికంటూ ఉండదు. కానీ అందరూ గొప్పవారు కావాలని, ఐశ్వర్యవంతులు అవ్వాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినా కూడా మానవుల సంపదలకు అదృష్టాలు కారణాలు కానీ ప్రయత్నాలు మాత్రం కావు. ఇది కొంచెం అంటే మనం చెప్పుకునేదానికి కొద్దిగా వ్యతిరేకంగా అనిపిస్తుంది. దానికి కారణం ఉంటుంది. ఉదాహరణ, మనమేమంటాం, కష్టపడి పని చేస్తే అన్నీ సాధించగలుగుతాము, కష్టపడి పని చేయాలి, ఆ విధంగా చెప్తున్నాం. కానీ ఇక్కడ కొద్దిగా మార్పుగా మానవుల సంపదలకు అదృష్టాలు కారణాలు కానీ ప్రయత్నాలు మాత్రం కావు. అది ఎందుకు చెప్పబడింది అంటే, ఒకసారి మనం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎవరు ప్రయత్న లోపం ఉండదండి ఎవరికి. కానీ ఆ ఒక్క క్షణంలో మీ అదృష్టం వల్ల మీతో సమానంగా ప్రయత్నం చేసిన వాడు అయినా కూడా ఒకడు పైమెట్టుకు పోతాడు. ఉదాహరణకి క్రికెట్ మ్యాచ్ అనుకుందాం, పాప అందరూ బాగా ఆడేవాళ్ళు ఉంటారు టీంలో, వాళ్ళ దురదృష్టం ఆ రోజు ఎవరు సరిగా ఆడదు, అందుకని చెప్పి వాళ్ళని తీసి పారేయలేము. అందరూ కష్టపడి ఉంటారు పాపం, రెండు వైపుల వాళ్ళు కష్టపడి ఉంటారు, అపోజిషన్ టీం మన టీం కూడా. కానీ ఆ రోజు ఆ ఎదురు టీంకి అదృష్టం కలిసి రావచ్చు, గెలుస్తారు. కాబట్టి ఇక్కడ అదృష్టం అనేది చాలా ముఖ్యము. అదే ఆ అదృష్టమే మనల్ని ఎంతటి ఉన్నత స్థానానికైనా, ఎంత గొప్పవారు అయ్యేదానికి అదే కారణము. సర్వయేవ మహాభాగా మహత్వం ప్రతిసోద్యమా, ప్రతి స ఉద్యమా, ప్రతి స ఉద్యమా. స అంటే ఏమిటి, అందరూ కూడా, సోద్యమా అంటే అందరూ కృషి చేస్తారు. అందరూ ఉద్యమం అంటే ఏదో ఉద్యమాలు కాదండి, ఉద్యమం అంటే ప్రయత్నము అని అర్థం. అందుకే చెప్తుంటారు పురుష లక్షణం అంటుంటారు. ఉద్యోగం పురుష లక్షణం. పురుష లక్షణం అంటే ఏమిటి, ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించవలసింది. ఉద్యోగం అంటే ఏమిటి, మనం చేసేటువంటి ఉద్యోగాలు కాదు, ప్రయత్నం అని అర్థం అండి అక్కడ. అంతేగాని మనం ఏదో పొద్దున 10 నుంచి సాయంత్రం వరకు చేసే ఉద్యోగాలు కాదు. ఉద్యోగం అంటే ప్రయత్నము, అది అనమాట. తర్వాత జడానాం అవివేకానాం అసూరాణవి ప్రభో భాగ్యభోజ్యాని రాజ్యాన్ని సంతి అనీతిమతామపి అనీతిమతామపి. ఇంకా చెప్తున్నాడు ఏమిటి, ఒక్కసారికి మనం కూడా అంటే మన ఈ పురాణాల్లో చెప్పిన మాట ఈరోజు వర్తిస్తుంది బాగా. ఇదంటే అనకూడదు కానీ మన ప్రజాస్వామ్యంలో ఎంతోమంది విద్యావంతులు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు. కానీ మన దురదృష్టం ఒక్కోసారికి మనల్ని పరిపాలించే వాళ్ళు మనకంటే కూడా తక్కువ, అన్ని విధాలు కూడా తక్కువ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ అదృష్టం, కొంత అదృష్టము, కొంత వాళ్ళ ప్రయత్నం కూడా ఉందండి. ప్రయత్నం లేదని కాదు, వాళ్ళ ధైర్య సాహసాలు. ఈ రోజుల్లో రాజకీయ నాయకులుగా ఎదగాలంటే ధైర్య సాహసాలు ఉండాలండి, ఒక ప్రయత్నమే కాదు, ధైర్య సాహసాలు ఉండాలి. ఎందుకంటే ఎదుర్కోవాలి, ఎదుటివాడిని ఎదుర్కోవాలి. ఆ సాహసం ఉండేవాడే రాజకీయ నాయకుడు అవుతున్నాడు. మనం చదువుకున్న వాళ్ళకి ఈ దరిద్రంతా మనకి ఎందుకులే, ఏదో మన బాట మనం చదువుకున్నా, ఏదో చేసుకున్నాం అనే దీంట్లో వాళ్ళు
ఆ దీంట్లో పోరన్నమాట. కానీ విజ్ఞావంతులు ఉన్నారండి, లేరని కాదు. చక్కటి విజ్ఞావంతులు, దేశాన్ని నడిపించగలిగేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ తక్కువ శాతం అయిపోతున్నారు. వాళ్ళు తక్కువైపోయి విద్య లేకుండా ఏదో పాలిటిక్స్ అంటే నాన్న సంపాదించి పెట్టాడు, నేను రాజకీయాల్లో దిగితే ఖర్చు పెట్టుకోవచ్చు, అదృష్టం బాగుంటే ఇంకా నాలుగింతలు చేయొచ్చు ఏదో ఒక మార్గంలో, అలా అనుకొని రాజకీయాలు ఎందుకంటే ఇక్కడ జడులకు, అవివేకులకు, సౌర్యం లేని పిరికి వారికి, నీతి లేని వారికి కూడా రాజ్యాలు పూర్వకృత కర్మకు సంబంధించిన అదృష్టం వల్ల భోగ్యాలు అవుతున్నాయి. తస్మాత్ యతేత పుణ్యేషు య ఇచ్చేను హతీం శ్రియం యతితవ్యం సమత్వేత నిర్వాణమపి చ ఇచ్చత. కాబట్టి గొప్పదైన సంపద కావాలనుకునేవాడు పుణ్యకర్మలు ఆచరించడానికే ప్రయత్నించాలి, మోక్షం కావాలనుకునేవాడు సమత్వం కోసమే ప్రయత్నించాలి అని చెప్పి, ఇంకా కూడా దేవుడు, దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, వృక్షాలు అన్నీ కూడా అనంతుని రూపమే. విష్ణువు కన్నా వేరుగా ఉన్నట్లు కనబడుతుంది, కానీ అన్నిట్లోనూ విష్ణువు ఉన్నాడు. కాబట్టి ఈ సంగతి తెలిసిన వాడు అన్నిట్లో కూడా స్థావర జంగమాత్మమైనటువంటి చరాచర జగత్తులంతా కూడా అంతర్యామి అయిన ఆత్మల తను వలె చూడాలి. ఎందువల్లనగా ఈ విష్ణువు విస్వరూపుడు కదా అని చెప్పి, ఏతద్విజానత సర్వం జగస్థావర జంగమం ద్రష్టవ్యం ఆత్మవత్ విష్ణోః, ద్రష్టవ్యం ఆత్మవత్ విష్ణోః యతో అయం విశ్వరూప దృక్. కాబట్టి విష్ణువు విశ్వరూపుడు కదా, విశ్వరూప దృక్ అంటే విశ్వరూపుడు కదా, కాబట్టి అతన్ని అన్ని చోట్ల చూసి ఆ విధంగానే తెలిసిన వాని యందు భగవంతుడైన అనాది అయిన పరమేశ్వరుని అచ్యుత ప్రసన్నుడు కాగలడు. ఆయన ప్రసన్నుడైతే సమస్త క్లేశాలు నశిస్తాయి అని ప్రహ్లాదుడు ఈ విధంగా తండ్రికి చెప్తామట. ఇవన్నీ విన్న తర్వాత మరి ఆయన చాలా క్రోధంతో ఊగిపోయి, ఉవాచిత స కోపేన సామర్ష ప్రజ్వలన్నివ నిష్పిప్య పాణినా పాణిం అంతుకామో జగత్యత. ఉవాచ స కోపేన, అప్పుడు ఆయన చాలా కోపం వచ్చింది. ఏమిటి ఈ మాటలన్నీ పలికేది, నేనేం ఆయన నుంచి ఏం ఆశించాను, కుమారుడి నుంచి ఏదో నా తర్వాత రాజ్యాన్ని పరిపాలించాలి కాబట్టి దానికి తగినటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్నాడేమో అని నేను అనుకుంటే వీడు ఏదేదో చెప్తున్నాడని చెప్పి చాలా కోపం వచ్చింది. ఉవాచిత స కోపేన స అమర్ష ప్రజ్వలన్ ఇవ, వెంటనే ఆ కోపంతో ఊగిపోయాడు అనమాట. ప్రజ్వలన్ అంటే ఏమిటి, అలా మండిపడుతూ, ప్రజ్వలన్ అంటే మండిపడుతూ. మనం కూడా అంటుంటాం, ఏంటో అంత మండిపడిపోతున్నాం అంటే కోపం ఎక్కువైపోయింది అనమాట. అలాగా క్రోధంతో ఊగిపోయి అసహనంతో ఒక చేతిని మరొక చేతితో నొక్కుంటూ, నిష్పిప్య అంటే నొక్కడం అనమాట. పాణినా పాణిం, పాణినా పాణిం అంటే పాణినా అంటే చేతితో, పాణిం చెయ్యిని అని అర్థం. అంటే ఇది ఆగ్రహం వచ్చినప్పుడు మనం చేసేటువంటి చర్య అన్నమాట. అంటే ఏంటి, మన చేతిలో మనం ఇలా పిండుతాం అంటే ఆ కోపాన్ని ఏదో ఒక విధంగా బయటికి పంపాలన్నమాట. కాబట్టి ఇలా ఇలా నొక్కుతుంటాం చేతిని. కానీ కొన్ని పుస్తకాల్లో చూసారంటే మీరు, వ్యాఖ్యానంలో పాణినా పాణిం అనే చోట పాణినా అంటే తన చేతితో, పాణి అంటే ప్రహ్లాదుని చెయ్యి అని ఇచ్చారు. కానీ ఇక్కడ అలా ప్రహ్లాదుని చెయ్యని ఎక్కడ లేదు, పాణినా పాణిం అంతే, అంతేగాని వేరే వాళ్ళు చెయ్యని కాదు. అందులో మన కోపం వచ్చినప్పుడు వేరే వాళ్ళ చెయ్యి పట్టుకునే సాహసం చేస్తామండి. అలా వేరే వాళ్ళు చెయ్యి పట్టుకుంటే వాళ్ళు చెంప కొడతారు. కాబట్టి ఎంత కోపం వచ్చినా కూడా, ఎవరిపైన కోపం వచ్చినా మన చేతిని మనం కొట్టుకుంటాం, మన తలని మనం కొట్టుకుంటాం, గోడకో చేతితోనో ఏదో చేస్తుంటాం. కానీ వేరే వాళ్ళని కొట్టాలంటే అంత అది పెద్ద సాహసం అవుతుంది, లేనిపోని గొడవలు అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ సరి అయినది పాణిన పాణిం అంటే తన చేతితో తన చెయ్యిని అని చెప్పి, హస్తుకామో జగన్యత, ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా సర్వనాశనం చేయాలి అనేటువంటి కోరికతో కలిగినటువంటి వాడులాగా, హంతు కామో జగత్ యథ, ఆ జగత్ సంహారానికి సిద్ధపడినట్లు మండిపడుతూ ఇలా అన్నాడనమాట. ఏ విప్రచిత్తే ఏ రాహో ఏ బలైష మహార్ణవే నాగపాసై దృఢైబధ్య క్షిప్యతాం విలంబ్యతాం. ఓ విప్రచిత్తి, రాహువ, బలా, వీడిని గట్టి నాగపాసాలతో కట్టివేసి, నాగపాసై దృఢై బద్వా, దృఢై అంటే చాలా గట్టిది అనమాట, గట్టి నాగపాసాలతో కట్టివేసి, క్షిప్యతాం మా విలంబ్యతాం, మా అంటే వద్దు అని అర్థం. విలంబితం అంటే ఏమిటి, ఆలస్యం చేయడం. మా విలంబితం అంటే ఏమిటి, ఇంకా ఆలస్యం చేయొద్దు, వెంటనే ఆ మహాసముద్రంలో పడవేయండి అని చెప్పి, ఈ బలైష మహార్ణవే అంటే మహాసముద్రం పడవేయండి.
లేదంటే ఏమవుతుంది? అన్యథా సకలో లోక తదా దైతేయ దానవాహ అనుయాస్యంతి మూఢస్య మతమస్య దురాత్మన. మీరు అలా చేయలేదనుకోండి, వీడు ఇలాగే బతికున్నాడు అనుకోండి. అన్యథా అంటే ఏంటి? వేరే మీరు అలా చేయకపోతే అన్యథా భావించవలదు. పాత రోజుల్లో ఉత్తరాలు రాస్తుండేవారు. అంతా అయిన తర్వాత లాస్ట్లో తప్పులున్న క్షమించగలరు, అన్యథా భావించవలదు. ఇవన్నీ అన్యథా అంటే వేరే విధంగా భావించవద్దు అన్నమాట. కాబట్టి అన్యథా సకల, ఒకవేళ మీరు అలా చేయకపోతే, అన్యథ అంటే మీరు అలా చేయకపోతే, సకలో లోకా తదా దైతేయ దానవాహ, సకల లోకాలు సమస్త దైత్య దానవులు ఈ దురాత్ముడైనట్టి మూఢుని మతాన్ని అనుసరిస్తారు. అనుయాస్యంతి. యాస్య అంటే పోవడం అని అర్థం అండి. అనుయాస్యంతి అంటే ఏమిటి? అలా కలిసిపోవడం, వెనకపోవడం అని అర్థం. అంటే అనుసరించి పోవడం అని అర్థం. అనుయాస్యంతి అంటే వీడిని గన అలా చరమగీతం పాడకపోతే వీడు అందరినీ కూడా తనలో కలుపుకొని తనతో వాడు తీసుకెళ్తా. మూఢస్య మతమస్య దురాత్మ, అది కూడా ఈ దురాత్మ అయినట్టు మూడుని మతాన్ని అనుసరిస్తారు అందరూ కూడా. కాబట్టి వీడిని ఇక్కడి నుంచి తీసేయాలి, లోకంలో నుంచి తీసేయాలి. దానికి ఒకటే మార్గం ఏమిటి? సముద్రంలో వేసేయండి అని చెప్పి. ఎందుకని? బహుశో వారితో అస్మాభి అయం పాపస్తదా పరై స్థితిం కరోతి దుష్టానం వధయేవ ఉపకారక. వధయేవ ఉపకారక. ఉపకారక అంటే ఏమిటి? ఉపకారం అవుతుంది. ఏమిటి? దుష్టులను మట్టు పెట్టడమే మనకు ఉపకారం అవుతుంది అనమాట. వీడొక దుష్టుడు, వీడిని మట్టు పెట్టడమే మనకు ఒక ఉపకారం అవుతుంది. బహుశో వారితో అస్మాభి, బహువిధాల, బహుశో అంటే బహువిధాల, వారితో అస్మాభి మన చేత వారించబడ్డాడు వీడు. అయినా కూడా అయం పాప తథా పరై, అయినా ఈ పాపాత్ముడు పరులను ప్రీతి కొలిపే శత్రు స్తోత్రమే స్తుతిం కరోతి దుష్టానాం వధేవ ఉపకారక. స్తుతిం కరోతి దుష్టానాం, ఇటువంటి దుష్టులను మట్టుబెట్టమే. స్తుతిం కరోతి అంటే ఏమిటి? స్తుతి చేస్తున్నాడు అనమాట. వాళ్ళనే శత్రు స్తోత్రమే చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళని ఆదేశించడం. ఆ తర్వాత ఏమైందంటే 2 రోజులు గ్యాప్ వచ్చిన దానివల్ల కాస్త కొంచెం ముందుకు పోయి చెప్పుకుంటే మనకి నెమ్మదిగా ఈరోజు క్లాస్లోకి రాగలుగుతాం అనమాట. అది తర్వాత 55వ శ్లోకం చదువుకున్నాం. కాబట్టి ఈరోజు మనం విష్ణు పురాణం ప్రథమాంశంలో 19వ అధ్యాయంలో 55వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. తతస్తే సత్వరా దైత్య బద్ధ్వాతం నాగబంధనై భక్తురాజ్ఞాం పురస్కృత్య చిచ్చుభు సలిలాలయే. సలిలాలయ. ఆలయం అంటే ఉన్నటువంటి ప్రదేశం అన్నది దేవాలయము. కాబట్టి ఇక్కడ సలిల ఆశయ అన్నది. ఆశయం అంటే నీరు ఉండేటువంటి, సలిలం అంటే నీరండి. సలిల ఆశయ అంటే సముద్రంలోకి అని అర్థం. తతహతే సత్వరా దైత్య, అప్పుడు ఆ దైత్య కింకరులు ప్రభు ఆజ్ఞను శిరసావహించి భర్తు ఆజ్ఞాం పురస్కృత్య. భర్తు ఆజ్ఞాం అంటే తన యొక్క రాజు ప్రభువు యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని, అంటే ఆయన శిరస వహించి శిక్షుభు సలిలాసయే, సముద్రంలోకి. శిక్షుభు అంటే విసిరేశారనమాట. ఎవరిని? ప్రహ్లాదుని ఆ సముద్రంలోకి విసిరేశారు. అప్పుడు ఏమైంది? తతః చచాల చలతా ప్రహ్లాదేన మహార్ణవ ఉద్వేలో అభూత్ పరం క్షోభం ఉపేత్య సమంతతః. అట్లా నీటిపై ప్రహ్లాదు తేలియాడుతూ ఉంటే మహాసముద్రం అన్ని వైపులా కూడా వేలా ప్రాంతానికే క్షోభను కలగజేస్తూ, వేల అంటే ఒడ్డని అర్థం, వేలా ప్రాంతానికే క్షోభను. ఉద్వేలో, వేలో అభూత్, అభూత్ అంటే అయిందనమాట. ఏమిటి? సముద్రం. పరం క్షోభం ఉపేత్య సమంతత. సమంతత అన్ని చోట్ల కూడా క్షోభం ఉపేత్య అంటే ఏమిటి? క్షోభం అంటే ఇక్కడ ఉప్పొంగిపోయింది అనమాట. తాను క్షోభిస్తూ క్షోభం ఉపేత్య. క్షోభం అంటే సముద్రంలోకి విసిరివేయబడ్డాడు కాబట్టి సముద్రం కూడా చాలా క్షోభకు గురైందనమాట. గురై ఆ విధంగా ఉప్పొంగిపోయింది. భూర్లోకమఖిలం దృష్ట్వా ప్లావ్యమానం మహా అంబస. బుద్ధివంతుడైనటువంటి మైత్రేయ ఇంకా చెప్తున్నాడు, హిరణ్యకశిపు దైత్యాన్ ఇదం ఆహ మహామతే. ఇక్కడ మహామతే అనేది ఈ మైత్రేయుడి గురించి పరాశరుడు చెప్తాం అనమాట. మైత్రేయ ఏమైనది అప్పుడు? మహామతే హిరణ్యకశిపు దైత్యాన్ ఇదం ఆహా. ఆహా అంటే పలికాడు అని, అన్నాడు అని. ఏమన్నాడు హిరణ్యకశిపుడు? మళ్ళీ దైత్యులతో ఇలా అన్నాడు. ఏమని? ఆ సముద్ర జలాలలో
భూలోకమంతా తేలియాడటం చూచి భూలోకం అఖిలం దృష్ట్వా ప్లావ్యమానం మహా అంబస. మహా అంబస అంటే మహాసముద్ర జలాలలో, అంబస అంటే జలం అండి, అంబస అంటే సముద్ర జలాలలో భూలోకమంతా కూడా తేలి ఆడటం చూసి హిరణ్యకశిపుడు మళ్ళీ దైత్యులతో ఇలా అన్నాడు, దైతేయాః సకలైః శైలైః అత్రైవ వరుణాలయే నిశ్చిద్రైః సర్వశః సర్వైః సీయతాం ఏష దుర్మతిః. సీయతాం ఏష దుర్మతిః. సీయతాం అంటే, సీయతాం అంటే పడుకోబెట్టరని అర్థం. ఇక్కడ దైతేయాః సకలైః, దైతేయాః అంటే దైత్యులారా ఎన్నో కొండలను తెచ్చి, సకలైః శైలైః అంటే ఎన్నో కొండలు తెచ్చి, అంటే పెద్ద పెద్ద కొండలను తెచ్చి ఏం చేయాలి ఇక్కడ, దైతేయాః ఈ వరుణాలయ అంటే సముద్రం నందు, దైతేయ వరుణాలయ అంటే సముద్రం నందు, మహాసముద్రంలోనే నిశ్చిద్రై సర్వస. నిశ్చిద్రం అంటే సందు అని అర్థం. ఛిద్రం అంటే, నిశ్చిద్రై అంటే ఏమిటి, సందు లేకుండా అని అర్థం. నిశ్చిద్రై అంటే సందు లేకుండా, సర్వస అన్ని చోట్ల, సర్వై సీయతాం ఏష దుర్మతి అంటే ఈ దుర్మతి కప్పబడేలాగా అన్ని వైపులా సందు లేకుండా పెట్టండి. అంటే ఏమిటి, ఎక్కడ ఎడము లేకుండా, నిశ్చిద్రై అంటే ఎడము లేకుండా ఇతన్ని పడుకోబెట్టి ఆ సముద్రంలో పడ్డటువంటి అతని పైన పైన పెట్టబడిన కొండలతో ఆక్రమించండి, అంటే కమ్మండి, కప్పి పెట్టండి అంటున్నారు. అంటే ఒకవేళ సముద్రంలో విసిరేస్తే కూడా మళ్ళీ ఏమన్నా పైకి వస్తాడేమని చెప్పి అలా రానియకుండా మొత్తము కొండలను తీసుకొచ్చి ఆ బండలతో ఇతని పైన పడవేసి అతన్ని పూర్తిగా కప్పేయండి, అది కూడా సందు లేకుండా, అంటే కనీసం గాలి కూడా లోపలికి పోనీయకుండా కప్పివేయండి అని అర్థం అన్నమాట. ఎందుకని, వీడిని నా అగ్ని దహతి నైవ అయం శస్త్రై చిన్నో నచ ఉరగై క్షయం నీతో న వాతేన న విషేణ న కృత్యయా నా మాయాభిర్ నచైవ ఉచ్ఛాత్ పాదితో నచ దిగ్గజై బాలో అతి దుష్టచిత్తో అయం నా నానేన అర్థో అస్తి జీవిత. నా అనేన, అది నానేన అవుతుంది, నా అనేన అర్థో అస్తి జీవత తదేష తోయధావత్ర సమాక్రాంతో మహీధరై తిష్టత్తు అబ్ద సహస్రాంతం ప్రాణాన్ హాస్య దుర్మతి. ఎంత కఠినమైనటువంటి నిర్ణయం చూడండి, ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు, వీడిని అగ్ని దైత్యుల కొండలాంటిని తెచ్చి ఒకదానికొకటి వరుసగా పేర్చండి, మధ్యలో నీరు పారడానికి సందులు ఉండవద్దు, ఒకదానిపై మరొకటి చొప్పున ఎత్తుగా పేర్చండి, ఆ నడుమ ఈ దుర్మతి కప్పబడిన వాడై ఉండుగాక. వీడిని ఎందుకని, వీడిని అగ్ని కాల్చదు, నా అగ్ని దహతి. నా అగ్ని దహతి అంటే, నా అగ్ని దహతి అంటే ఏమిటి, అగ్ని నా దహతి అదే అన్నమాట. కాబట్టి అగ్ని దహింపచేయలేకపోయింది. నైవ అయం శస్త్రై చిన్నో. పోనీ వీడు ఏమన్నా ఆయుధాలు వీడిని ఏమన్నా హింసించా అంటే ఆయుధాలు కూడా వీడిని హింసించలేకపోయాయి, పాములు కరవలేకపోయాయి. నచ ఉరగై అంటే ఏమిటి, పాముల చేత కూడా, ఉరగం అంటే పామండి, పాముల చేత కూడా క్షయం నీతో అంటే ఏమిటి, వాటు పాములు కూడా కరవలేకపోయాయి. నా వాతేన నా విషేణ నా కృత్యయ, వాయుచే, వాతం అంటే వాయువు అండి, నా వాతేన అంటే వాయుచే వీడు నశించలేదు, అలాగే విషం పనిచేయలేదు. నా విషేణ నా కృత్యయ, మనం చదువుకున్నాం కృత్య అనేటువంటి ఒక రాక్షసుని ప్రయోగించాలని. ఆ విధంగా కృత్యను ప్రయోగించినా కూడా వ్యర్థమైపోయింది. వీడి పట్ల మాయలన్నీ కూడా నా మాయాభి నైవ ఉచ్ఛాత్ పాదితో నచ దిగ్గజై. నా మాయాభి నైవ ఉచ్ఛాత్, నా మాయాభి అంటే ఏమిటి, మాయల చేత కానీ ఎన్నో రకాల మాయలు ప్రయోగిస్తే కూడా వీటి పట్ల మాయలన్నీ కూడా పటాపంచలయ్యాయి. అంతేకాదు పైనుంచి కింద పడవేసినా కూడా నా మాయాభి నచైవ ఉచ్ఛాత్. ఉచ్ఛాత్ అంటే పైనుంచి, ఉచ్చ స్థితి అంటుంటాం, అంటే పై స్థితి అనమాట. కాబట్టి ఉచ్ఛాత్ అంటే ఏమిటి, పైనుంచి కింద పడవేసినా గాయం పొందలేదు. నచైవ ఉచ్ఛాత్ పాతితో నచ దిగ్గజై,
నచ దిగ్గజైహి, అంతేకాదు దిగ్గజాలు కూడా వీడిని తొక్కినా కూడా వీడిని వధించలేకపోయాయి. బాలో అతి దుష్టచిత్తో, వీడు కుర్రవాడు అయినా దుష్టచిత్తో అంటే చాలా దుష్టచిత్తుడు. అయం నా అనేన అర్ధో అస్తి. అర్ధో అస్తి అంటే ఏమిటి? వీడి జీవితం ఉన్నా కూడా పోయినా కూడా ఒకటే, అర్థం లేదు వీడి జీవితానికి. నా అనేన అర్ధో అస్తి జీవత. జీవత అంటే ఏమిటి? జీవించి ఉన్నాడు. ఒకవేళ వీడు జీవించి ఉంటే కూడా, వీడి బతికి ఉన్నా కూడా ప్రయోజనం శూన్యం. ఏమంటే వీడు ఎప్పుడు కూడా ఆ విష్ణు స్తోత్రాలు చేసుకుంటూ, విష్ణువే అన్నిటికంటే కూడా అందరికంటే అందరినీ సృష్టించిన వాడు అతనే, అందరిలోనూ అతడే. కాబట్టి నీవు రాజ్యం చేస్తున్నావంటే కూడా అది ఆయన దయే, ఈ విధంగా చెప్తున్నాడు. కాబట్టి వాడి వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం కూడా లేదు, కొడుకే కానీ నాకు ప్రయోజనం లేదన్నమాట. అంటే నా ఆశయాలకు అనుగుణంగా లేడు వీడు, నా కోరికలకు అనుగుణంగా లేడు. కాబట్టి వీడు ఉండి కూడా నాకు ఎటువంటి ప్రయోజనమూ లేదు. బాలో అతి దుష్టచిత్తో అయం నా అనేన అర్ధో అస్తి జీవత తదేష తోయదావత్ర తత్ ఏష తోయధావత్ర సమాక్రాంతో మహీధరి. కాబట్టి వీడిని సముద్రంలోకి, నీళ్ళలో, కొండల కింద వేల కొద్ది సంవత్సరాలు మగ్గనీయండి. తిష్టతు అబ్ద సహస్రాంతం. అబ్ద సహస్రాంతం, సహస్రం అంటే వేలండి, అబ్ద అంటే ఏమిటి? సంవత్సరాలు. తిష్టతు అంటే ఉండనియండి. తిష్టతు అబ్ద సహస్రాంతం, వీడిని వేల కొద్ది సంవత్సరాలు మగ్గనీయండి. ఎక్కడ? సముద్రంలోకి, నీళ్ళలో, కొండల కింద వేల కొద్ది సంవత్సరాలు మగ్గనీయండి. అప్పుడు తదేశ తోయదావత్త సమక్రాంతో మహీధరై. మహీధరం అంటే ఏమిటి? కొండలు అనమాట, రాళ్ళు అని. కాబట్టి నీళ్ళలో, కొండల కింద వేల కొద్ది సంవత్సరాలు మగ్గనీయండి. తిష్టతు అబ్ద సహస్రాంతం ప్రాణాన్ హాస్యత్ దుర్మతి. అప్పుడు తనంతట తానే ఈ దుర్మతి ప్రాణాలు వదులుతాడు అని సాధించాడు అనమాట. ఈ విధంగా సాధించడం జరుగుతుంది. నా అగ్నిర్ దహతి నైవాయం శస్త్రైచ్ఛిన్నో నచ ఉరగై క్షయం నీతో న వాతేన న విషేణ న కృత్యయ న మాయాభిర్ నచైవ ఉచ్చాత్ పాతితో నచ దిగ్గజై బాలో అతి దుష్టచిత్తో అయం నా అనేన అర్థో అస్తి జీవత తదేశ తోయదావత్ర సమాక్రాంతో మహీధరై తిష్టతు అబ్ద సహస్రాంతం ప్రాణాన్ హాస్యతి దుర్మతి. కాబట్టి ఈ విధంగా వాళ్ళందరికీ కూడా 1000 ఏళ్ళు బతికినా చివరికి ఒకనాడు చావక తప్పదు, పీడ విరగడ అవుతుంది, ఈ దుర్మతి వల్ల ఏ ఉపయోగం లేదు అని అన్నాడు అనమాట. అప్పుడు దైత్యులు, దానవులు కూడా తతో దైత్య దానవాశ్చ పర్వతై తం మహోదరౌ. పర్వతై తం అంటే పెద్ద పెద్ద పర్వతాలు తీసుకొచ్చి ఆ దైత్యమానంతో కూడా కొండలతో కప్పబడేటట్లుగా ఆక్రామ్య శయనం ఆక్రామ్య చయనం చక్రుహు యోజనాని సహస్రశ. సహస్ర అంటే వేల కొలది యోజనాల మేర పేర్చారనమాట. మహాసముద్రంలో ప్రహ్లాదుని కొండలతో కప్పబడేటట్లుగా వేల కొలది యోజనాల మేర పేర్చారు. సా చితః పర్వతై అంతః సముద్రస్య మహామతి తుష్టావ ఆహ్నిక వేలాయాం ఏకాగ్రమతి అచ్యుతం. పాప నీళ్ళలో ఉన్నాడు, మరి అగ్ని కార్యాలన్నీ చేయాలి, ఎలా చేస్తాడు నీళ్ళల్లో? అందుకని ఏం చేశాడు? భగవంతునికి మాత్రమే అర్పించినటువంటి బుద్ధి గల ప్రహ్లాదుడు తుష్టావ ఆహ్నిక వేలాయాం. తుష్టావ అంటే ఏమిటి? స్తుతించాడు. ఆహ్నిక వేలాయాం అంటే ఏమిటి? అనుదినం కూడా నిత్య కర్మాచరణ సమయంలో ఏకాగ్ర చిత్తంతో వేలాయాం ఏకాగ్రం అతి అచ్యుతం. ఏకాగ్రమతి, అతి కాదని మతి. మతి అంటే బుద్ధి. అంటే ఏకాగ్రమతి అంటే ఏమిటి? ఏకాగ్రతతో ఆ విష్ణువుని స్తుతించాడనమాట. అచ్యుతుని ఇలా స్తుతించాడు. భగవంతుని మాత్రమే అర్పించిన బుద్ధి గల సా చితః పర్వతై అంతః సముద్రస్య మహామతి. మహామతి అంటే ఏమిటి? గొప్ప బుద్ధి గలటువంటి ఆ యొక్క ప్రహ్లాదుడు, భగవంతుని మాత్రమే అర్పించిన బుద్ధి గల ప్రహ్లాదుడు సముద్ర మధ్య భాగంలో పేర్చబడిన కొండల కింద సముద్రస్య మహామతి సచితః పర్వతై అంతః తుష్టావ ఆహ్నిక వేలాయాం ఏకాగ్రమతి అచ్యుతం. కాబట్టి సముద్రం చుట్టూ కొండలతో ప్రాకారంతో చుట్టబడిన మధ్యప్రదేశంలో ఉన్న ప్రహ్లాదుడు మధ్యాహ్న భోజన సమయంలో అచ్యుతుని ఏకాగ్రతతో స్తోత్రం చేశాడు.
ఆహ్నిక వేళాయాం అంటే ప్రతిదినము చేయవలసిన భోజన వేళ అంటే ఏమిటి? భగవారాధన సమయం. బ్రహ్మణ్యులకు దేవుడు శ్రేష్ఠుడు, బ్రహ్మణ్యులకు దేవుడు శ్రేష్ఠుడు అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఏమని స్తుతించాడు ఆయన? నమస్తే పుండరీకాక్ష, నమస్తే పురుషోత్తమ, నమస్తే సర్వలోకాత్మన్, నమస్తే దిగ్భచక్రిణే, నమో బ్రహ్మణ్య దేవాయ, గో బ్రాహ్మణ హితాయ చ, జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఈ విధంగా నమస్తే పుండరీకాక్ష, ఓ పుండరీకాక్ష నీకు నమస్కారం. నమస్తే పుండరీకాక్ష. నమస్తే పురుషోత్తమ, ఓ పురుషోత్తమ వందనము. నమస్తే సర్వలోకాత్మన్, సర్వలోకాత్మ నీకు ప్రణమిల్లుతాను. నమస్తే తిగ్మ చక్రినే, తిగ్మ అంటే పదునైన అని అర్థం అండి. తిగ్మ, తిగ్మ అంటే పదునైన, చక్రినే అంటే పదునైన అంచులు గల చక్రాయుధమును కలిగిన వాడా అని అర్థం. నమస్తే తిగ్మ చక్రినే అంటే పదునైన అంచులను కలిగిన చక్రాయుధమును కలిగిన వాడా నీకు దండము. నమస్తే పుండరీకాక్ష, నమస్తే పురుషోత్తమ, నమస్తే సర్వలోకాత్మన్, నమస్తే చక్రిణే, నమో బ్రహ్మణ్య దేవాయ. అంతేకాదు గోవులకు బ్రాహ్మణులకు మేలు చేకూర్చేవాడ. నమో బ్రహ్మణ్య దేవాయ, గో బ్రాహ్మణ హితాయ చ, గో బ్రాహ్మణ హితాయ చ అంటే కూడా అని అర్థం. అంటే ఏమిటి? జగత్తులకు శుభమును కలిగించేవాడా. నమో బ్రహ్మణ్య దేవాయ, గో బ్రాహ్మణ హితాయ చ, గో బ్రాహ్మణ, గో అంటే గోవులకు, బ్రాహ్మణులకు మేలు చేకూర్చేవాడా, జగత్తులకు శుభమును కలిగించేవాడు. నమస్తే జగత్ హితాయ, అది జగద్దితాయ అవుతుందండి. జగత్ హితాయ అంటే జగత్తునకు శుభమును కలిగించేవాడు, ఆనంద స్వరూపము కలవాడు. కృష్ణాయ గోవిందాయ నమో నమః. కాబట్టి ఇక్కడ వేదవాక్యముల చేత మాత్రమే తెలియదగిన వాడు అయిన మహాత్మునికి గోవిందుడని దండములు, గోవిందుడికి దండములు, అదే గోవిందాయ అని అర్థం అనమాట. అంటే మామూలుగా గోవిందుడు అంటే ఏమిటి? గోవులను కాపాడేవాడు. ఇంత ముందుగా సందర్భంలో చెప్పుకున్నా ఇది. ఇక్కడ గోవిందునికి దండములు అంటే ఇక్కడ వేదవాక్యముల చేత మాత్రమే తెలియదగిన వాడు అయిన మహాత్మునికి, గోవిందునికి, అటువంటి గోవిందుడు అంటారు. అతనికి దండములు. ఎవడు బ్రహ్మగా ఉండి, కాబట్టి బ్రహ్మత్వే సృజతే విశ్వం, బ్రహ్మత్వే సృజతే విశ్వం, బ్రహ్మగా ఉండి, బ్రహ్మత్వే అంటే ఏమిటి? బ్రహ్మత్వాన్ని పొంది విశ్వాన్ని సృష్టించి, సృజతే విశ్వం, స్థితౌ వా లయతే పునః, విష్ణుత్వాన్ని వహించి పాలనం చేస్తూ, లయతే పునః కల్పాంతంలో రుద్రత్వాన్ని పూని, రుద్ర రూపాయ కల్పాంతే నమస్తుభ్యం త్రిమూర్తయే, సంహారం చేసే త్రిమూర్తి స్వరూపుడైన నీకు నమస్కారము. కాబట్టి ఎవడు ఈ విశ్వము యొక్క ఉనికిని నిలుపుతున్నాడో, ఎవడు సృష్టిస్తున్నాడో, ఉనికి నిలుపుతున్నాడో, కాపాడుతున్నాడో, కల్పము యొక్క చివరిలో రుద్రరూపుడై ఉపసంహరిస్తున్నాడో, అటువంటి మూడు మూర్తుల వారికి నమస్కరిస్తున్నాను. బ్రహ్మత్వే సృజతే విశ్వం, స్థితౌ వా లయతే పునః, రుద్రరూపాయ కల్పాంతే నమస్తుభ్యం త్రిమూర్తయే. ఇంకా కూడా దేవా యచ్చాసురా సిద్ధా నాగా గంధర్వ కిన్నరాః పిశాచా రాక్షసాశ్చైవ మనుష్యా పశవస్తథా పక్షిణస్తావరాశ్చైవ పిపీలి